జిల్లా కీసరలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీకి పిలిచి తమిళులు కత్తులతో దాడి చేశారు. ఆటో తమ గల్లీకి అడ్డంగా ఉందని తీయమని అడిగినందుకు ఓ ఇంటి యజమానితో గొడవకు దిగారు. బూతులు తిడుతూ దాడి చేశారు. కత్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, తమిళన్స్ కీసరాలో బీభత్సం సృష్టించారు. అయితే రోజు రోజుకి ఒక తమిళకి సంబంధించి రెచ్చిపోతున్నారని చెప్పి కూడా స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఒక గల్లీలో ఆటో ఉందని చెప్పి కూడా తమిళన్స్ ఒక్కసారిగా ఆటోకి సంబంధించి గాలి తీసేశారు. అంతేకాకుండా ఆటో యజమాని ఇంటి పైన కూడా దాడికి పాల్పడ్డారు. అయితే దాడి తర్వాత పంచాయతీకి పిలిచిన నేపథ్యంలో ఒక్కసారిగా కత్తులు కర్రలతో కూడా రెచ్చిపోయారు. దీంతో ఇద్దరికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఇరువురు సంబంధించి ఇటు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసలు తమిళియన్స్ ఎందుకు ఇంత రెచ్చిపోవాల్సి వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా తమిళియన్స్ పూర్తిగా అరాచకంగా సృష్టిస్తున్నారు. ఎవరిని పడితే వారు బూతులు తిట్టడము, దాడులు చేయడానికి పాల్పడుతున్నారని మాత్రము స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే తమిళియన్స్ చూస్తే తమకు భయాందోళనకు గురి అవుతుంది. ఎందుకంటే వారు ఎవరి మాట వినరు. వాళ్ళు తమిళియన్స్ లో తమకు అర్థం కాని భాషలో బూతులు తిట్టున్నారని చెప్పి కూడా స్థానికులు వాపోతున్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రము ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇందులో ఎవరికి తప్పైనా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు.